ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్ట్ అయిన చికెన్ పకోడా చేయబోతున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఇష్టమైన చికెన్ పకోడా ఎలా చేస్తారో నేను ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చిన్న స్పూన్తో 3 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ మసాలా చిన్న స్పూన్తో 3 స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదన్నీ వేసుకుంటే ముక్కకి బాగా తగిలి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగా వేయకూడదు, కొంచెం కలర్ వస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్, స్మెల్ బాగుంటుంది. ఇది బాగా ఇలాగే కలుపుకొని అరగంట మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలాగే అరగంట పెట్టుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం బాగా లోపల దాకా పోయి ముక్క బాగుంటుంది. అలాగే అరగంట పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కడాయి బాగా హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1/2 అవర్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఉప్పు కారం బాగా లోపల దాకా పోతుంది ఫ్రెండ్స్ ముక్కకి. ఇప్పుడు కడాయిలు వేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని కొంచెంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న ముక్కలుగా తీసుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలుతుందో. ఇలాగే ఎర్రగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడా. అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ కూడా ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, నేను కొద్దిగానే వేసాను. ఇలా ఎర్రగా దూరగా కాల్చుకోండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది ఫ్రెండ్స్. నెల్లూరి రుచికరమైన చికెన్ పకోడా. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కాలిపోయింది, తీసేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, క్రిస్పీగా చికెన్ పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.